దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. అవును. ఈ ఈ దినాలలో దేవుని యొక్క శ్రమ దినాలను తలంచుకుంటూ క్రైస్తవ సమాజం ఉంది కదా! అవును. దేవుని యొక్క శిలువ మరణమును మనము ఎల్లవేళలా ధ్యానించు వారమై ఉన్నాము. మరి మనము ఈ సిలువలో నుండి మనం నేర్చుకోవాల్సినది ఏంటి? మనం దేన్ని సిలువ వేయాలి అని మనము చూసినట్లయితే గలతీ 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని అపోస్తల పౌలు అంచున్నాడు. చూడండి, ఈ లోకముకి మనకి ఈ లోకముకి ఏం వేయాలి మనము అంటే మనము సిలువ వేసేయాలి. అంటే లోకము మనలోనికి రాకూడదు. మనము కేవలము క్రీస్తు సిలువ యందు మాత్రమే మనం ఏమై ఉన్నామో అతిశయించుట. అంటే మనం అందులోనే గర్వించాలి. అంటే మనం అందులోనే సంతోషించాలి. దేవుని యొక్క సిలువ యందే మనము సంతోషించు వారమై ఉన్నాము. మరి ఆయన యొక్క సిలువ మరణమును ఆయన అంటే మరణాన్ని మరణింపజేసి ఆయన మన యొక్క మరణపు బంధకాలను చెరనులో నుండి విడుదల దయచేసినాడు. కాబట్టి అందులోనే మనము అతిశయించు వారమై ఉన్నాము. అదెంత గొప్ప సంగతి. ఎవరైనా మరణాన్ని మరణింపజేసిరా? ఎవరైనా మరణాన్ని, ఏ డాక్టర్ అయినా మరణంలో నుంచి నిన్ను తప్పించగలడా? కానీ యేసుక్రీస్తు రెండవ మరణము నుంచి నిన్ను తప్పించగల శక్తి, అంటే మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము అందులోనే అతిశయించాలి. తెలియని వారు తెలుసుకోవాలి. గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము దేవునిలోనికి వచ్చిన వారము కదా, మనము బాప్తీసము తీసుకున్న వారము కదా. మరి మనము దేని విషయంలో సిలువ వేయాలి అంటే దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాం. మనము దేవుని సంబంధులము కాబట్టి శరీరము దాని ఇచ్ఛలను, ఆ దురాశ ఏదైతే శరీరం కోరుకుంటుందో దాన్ని సిలువ వేసిన వారమై ఉన్నాము. అంతే. రోమా 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీర నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం అంతకుముందు ఏదన్నా పాపం చేసి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, అదంతా కూడా తాగి ఉండొచ్చు, అది వ్యభిచారం కావచ్చు, ఇంకే పాపమైనా కావచ్చు. అదంతా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయాలి మనం. దేవునికి స్తోత్రం. అటువంటి సిలువ వేసి అనుభవంలో మనం ఉండాలి. ఆ సిలువను గురించి మనం ఇలాంటి అన్నీ మనము వేయాలి. దేవుడు మన కొరకు సిలువ వేయబడ్డాడు, మనము సిలువ వేయవలసినవి ఇవి అన్నట్టు. రోమా 6:4 చివరి లైన్లో మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము ఆయనతో, అంటే ఇది బాప్తీసం ఏంటిది అనంటే సాదృశ్యం ఉంది. మనము ఆయనతో సాదృశ్యం ఇది ఏంటి? రోమా 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై నా ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే బాప్తీసంలో నీళ్ళల్లో మునిగినప్పుడు ఆయన మరణంలో మనం ఐక్యమైనాము. మరలా మనము నీళ్ళలో నుంచి లేచినప్పుడు ఆయన పునరుద్ధానంలో ఐక్యమైనాం అన్నట్టు. అది సాదృశ్యం. దేనికి? ఆయన యొక్క మరణంలోనికి వెళ్ళి పునరుద్ధానంలో మనం లేస్తాం. మన శరీరం మరణించవచ్చు, కానీ ఆత్మ మరణించకుండా మనము తిరిగి లేస్తాం. ఇది మన శరీరాన్ని అంటే నిరర్ధకమైన, అంటే శరీరం చనిపోయే శరీరాన్ని, అంటే ఆ ప్రాచీన స్వభావం కావచ్చు, శరీర యొక్క ఇది కావచ్చు, వాటిలన్నింటినీ మనము యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సిలువలో
మన కొరకు మరణించినాడో, మన పాపములన్నింటినీ భరించినాడో ఆయన మీద వేసుకొని ఆయనతో పాటు మనము కూడా మన శరీరాశలను, మన యొక్క పాత స్వభావాన్ని, మరి అన్నింటినీ కూడా మనము పాత పెట్టినాం. అదే మనకు బాప్తిసం. మనం ఆ విధంగా ఆయన తో పాటు అంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం వేయాలా? సిలువ వేసేయాలి. మరి అదేవిధంగా మరి లోకము లోకము నాకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. చూడండి ఎంత గొప్ప సంగతి. అపోస్తుల పౌలేమో లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామంట. అంటే లోకంలోనిది ఏది కూడా నేను టచ్ చేయ, అంటే ఆ శరీర ఆశలన్నిటి మీద నేను సిలువ వేసేసిన. ఆ సిలువ దేవుని యొక్క సిలువ శ్రమలలో నుండి మనము వీటన్నింటినీ సిలువ వేయవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.